అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నా పేరు స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే ఇవి హై ప్రోటీన్ లడ్డూలండి. అన్ని చిన్న గింజలు ఉంటాయి కదా, బేసిల్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సెసమే సీడ్స్, పంకిన్ సీడ్స్ అట్లాంటివన్నీ చిరుధాన్యాలు అంటారో వీటిని ఏమంటారో, వాటితో పల్లీలు, బాదం, కాజు అన్నీ మిక్స్ చేసి నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి ఎంత అంటే మంచి హై ప్రోటీన్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి విడిగా తీసుకోవాలంటే మనము తీసుకోలేము, అంత ఓపిక ఉండదు. కాబట్టి నేను ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసి రోజుకొకటి అట్లా తినొచ్చు కదా మనము ఇంట్లో ఉన్నప్పుడు. అట్లా అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనం కొంచెం ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు, మనము పెద్ద ఏజ్ అవుతుంటే మనం ఫుడ్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. మనం అన్నీ తింటున్నాము, బాగానే ఉంటున్నాము అని అనుకుంటాం, కానీ అసలు ఏమీ తినమండి. మనం తినేది అసలు ఫుడ్డే కాదు నా దృష్టిలో. ఏదో ఇంత అన్నం కూర, ఏదో రొట్టెల మీద ఇంత కూర పెట్టుకొని తింటాము, వీలైతే ఫ్రూట్స్ తింటాము, లేకపోతే లేదు, అట్లా ఉంటుంది. కానీ బాడీకి సరైన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందాలి అంటే ఇట్లాంటి మంచి రిచ్ ప్రోటీన్ ఉన్న, మంచి విటమిన్స్ ఉన్న సీడ్స్ తోటి లడ్డూలు అయితే చేసేసి పెట్టుకోండి. ఇవి విడిగా కూడా నానబెట్టుకొని మనము జ్యూస్లో మిక్సీ వేసుకొని కూడా తినొచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే రోజు నానబెట్టాలంటే అంత ఓపిక లేని వాళ్ళు ఇట్లా లడ్డూల్లాగా చేసేసుకొని రోజు ఒక లడ్డు తినేసేయచ్చు అనమాట. ఒకరోజు కష్టపడితే సరిపోతుంది కదా. వీటిలో నేను బెల్లం కానీ, చక్కెర కానీ, హనీ కానీ ఏమీ వేయకుండా నేను లైన్ డేట్స్ తోటి చేస్తున్నాను అనమాట. డేట్స్ తోటి చేస్తున్నాను. అది ఈ డేట్స్ కూడా మంచివి తీసుకోండి. మామూలుగా బజార్లో దొరికేటివి నాసిరకం కాకుండా మంచి డేట్స్ తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుందన్నమాట, అందులో విటమిన్స్ కూడా. తర్వాత వీటిని పల్లీలు, బాదం ఫస్ట్ వేయించుకోండి, ఎందుకంటే కొంచెం లావు ఉంటాయి కదా, తొందరగా వేగవు కాబట్టి ఫస్ట్ ఇవి వేయించేసుకోండి. వేయించుకుంటే ఏంటంటే అయితే వీటి వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మనకు శరీరానికి కావాల్సిన అన్నీ మనం మల్టీవిటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ, అన్ని రకాలుగా ఫైబర్ కానీ అన్ని రకాలుగా తీసుకోలేకపోతున్నాము. ఒక డే కంప్లీట్ చేసేసరికి ఏదో ఒకటి తీసుకుంటాము రోజులో, కానీ అన్నీ కలిపి కొంత క్వాంటిటీ బాడీకి అందిస్తేనే బాడీ అనేది మంచిగా రన్ అవుతుందన్నమాట. మనకి అన్ని జుట్టు కానీ, స్కిన్ కానీ అన్నీ పెరుగుతాయి మంచిగా. అది కాకుండా మనము రోజు తీసుకోవాలంటే మనకు అన్నీ అందవు కదా, రోజు అన్నీ దొరకవు కదా. అట్లా అని చెప్పేసి ఇట్లాంటి లడ్డులాగా ప్రిపేర్ చేసేసుకుంటే ఈజీగా తినేసేయచ్చు అనమాట. తర్వాత ఇవి వేయించుకొని కొంచెం చల్లార పెట్టుకోండి. తర్వాత పంకిన్ సీడ్స్, అంటే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు, ఆ 3 వేయిస్తున్నాను అనమాట. అంటే ఇవేంటంటే ఒక్కో సీడు ఒక్కొక్క హీట్ తోటి వేగుతాయి. ఫస్ట్ అయితే పల్లీలు అవి దొడ్డుగా ఉంటాయి కాబట్టి, లావు ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ వేయించాను, బాదం, పల్లీలు, కాజు. తర్వాత ఇవి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటాయి కదా, తర్వాత ఈ 3 కలిపి వేయిస్తున్నాను అనమాట. ఇలా వేయించేసేసుకోండి, దోరగా వేయించుకోండి, పచ్చివాసన లేకుండా వేయిస్తే చాలు, మరి మాడనవసరం లేదు. సిమ్లో పెట్టేసి మంచిగా ఇట్లా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట, చల్లారబెట్టుకోవాలి. అయితే ఏంటంటే ఇందులో నువ్వులైతే మనం రెగ్యులర్గా తీసుకుంటాము. మేమైతే ఇంట్లో కనీసం ఒక 1 మంత్కి ఒక హాఫ్ కేజీ నువ్వులైనా వాడతాము. కానీ ఈ చియా సీడ్స్ కానీ, వాటర్ మిలన్, ఈ బేసిల్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకోలేకపోతున్నాం అనమాట. అయితే ఇంకా ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. నీట్గా ఉన్నాయండి, మనం ఏం క్లీన్ చేయాల్సిన పని లేదు, నీట్గా ఉన్నాయి. ఇట్లాంటి ఇసుక కానీ, మట్టి కానీ అట్లాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి నువ్వులు అనమాట. నువ్వులైతే ఇంకా ఇలా ఉన్నాయి చూడండి, నీట్గా ఉన్నాయి. ఎందుకంటే మనకు టెన్షన్ ఉంటుంది కదా, అందులో ఏమైనా మట్టి రాయి కానీ, ఇసుక కానీ ఉంటే మళ్ళీ మన పంటికి తగులుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి చూశాను, క్లీన్గా ఉన్నాయి. ఇలా ఇవేంటంటే కొంచెం తక్కువ వేడితోటి మనకు వేగుతాయి అన్నమాట. లాస్ట్కు ఇవి సిమ్లో పెట్టేసి వేయించుకోండి. చాలా మంచి ప్రోటీన్, విటమిన్స్, ఫైబరు అన్నీ సమపాలనలో ఉంటాయన్నమాట.
ఈ లడ్డూలలో మామూలుగా మనము బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకున్నప్పుడు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకొని తాగేసేయచ్చు. మార్నింగ్ మనం బ్లెండ్ చేస్తాం కదా, అప్పుడు కూడా వేసేసుకొని జ్యూస్లో కలిపి కూడా తాగేసేయచ్చు. కాకపోతే రోజు ఓపిక లేని వాళ్ళు ఉంటారు, బయట హాస్టళ్ళల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇట్లా చేసుకొని వెళ్తే ఈజీగా రోజు ఒక లడ్డు అట్లా తినేసేయచ్చు కదా, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. పిల్లలు కొంచెం చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళు జ్యూసులు తాగరు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా లడ్డు చేసి ఇచ్చామనుకోండి ఈజీగా తినేస్తారు వాళ్ళు. మంచిగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాజు, బాదం, నువ్వులు, పల్లీలు ఇవన్నీ టేస్ట్ను పెంచుతాయి అన్నమాట. మన ఫుడ్లో విటమిన్స్తో పాటు ప్రోటీన్తో పాటు టేస్ట్ని పెంచుతాయి అన్నమాట. ఇంకా మిగతా సీడ్స్ అన్నీ అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ మంచి ఫైబర్ కంటెంట్ అవన్నీ ఉంటాయి. ప్లస్ నేను ఏంటంటే డేట్స్ తోటి చేస్తున్నాను అనమాట. ఎట్లాంటి బెల్లము, చక్కెర అవి వాడకుండా డేట్స్ తోటి చేస్తున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ని పెంచుతాయి అన్నమాట ఇవి. తర్వాత ఇదేంటంటే నేను కాజు మొత్తం సీడ్స్ అన్నీ తీసి చిన్న చిన్న పీసెస్ కోసి పెట్టుకోండి. ఎందుకంటే సీడ్స్ మళ్ళీ మిక్సీలో తగిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇవన్నీ చల్లారబెట్టుకున్న తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే నిల్వ ఉండేటివి కాబట్టి ఒక నెల రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి కొంచెం పద్ధతితో చేస్తేనే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి. లేదంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. అవన్నీ రేటు ఎక్కువ కూడా కదండి, రేటు కూడా ఉంటాయి కాబట్టి మనం పాడు చేసుకోకుండా నీట్గా చేసేసుకోవాలన్నమాట. అయితే అన్నీ కలిపి నేను ఇలా అవి కొన్ని వేసేసి నేను మిక్సీ పడుతున్నాను. ఇట్లా ప్రతి వాయికి ఇట్లా కొంచెం కాజు కూడా వేసేసుకుంటే ఏంటంటే ఇంక అందులోనే మిక్స్ అయిపోతుంది అనమాట మనకి. ఇట్లా చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇట్లా చేసేసుకోండి మంచిగా. కొంచెం బరకగా ఉంటుంది, మరి మెత్తగా ఏమీ కాదు. ఇట్లా కానీ దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ బాగా చేసుకోవాలి. చేయితోటి చేసేసుకుంటే ఇంకా బెటరు. ఎందుకంటే మనకు అన్ని సమపాలల్లో అందాలి, ప్రతి లడ్డూలో అన్ని సమపాలల్లో అందాలి అంటే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇట్లా ముద్దలు కట్టేసుకోవడమే లడ్డూల్లాగా. మీ ఇష్టం, మీ క్వాంటిటీ మీ ఇష్టం అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న లడ్డూలు చేసేసి వాళ్ళకు ఒక లడ్డు ఇచ్చేసేయచ్చు. కొంచెం పెద్దవాళ్ళమే కాబట్టి మేము మంచిగా కొంచెం ఒక సైజ్ తోటి చేసేసుకుంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇవి అరగవు కదా. 5, 6, 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఏంటంటే కొంచెం చిన్న సైజ్ చేసి ఇవ్వండి. కొంచెం 10 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే సరిపోతుంది, ఆ క్వాంటిటీ సరిపోతుంది అనమాట. మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుందండి ఈ లడ్డూలలో. ఒకసారి చేసుకొని చూడండి. ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ అనమాట. మనం ఎన్నో ఆయిల్ ఫుడ్ అవి ఇవి తింటుంటాం, కానీ ఇట్లాంటి ఫుడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే రెగ్యులర్గా చేస్తానన్నమాట. ఒకసారి వీడియోలో కూడా పెట్టేస్తే ఇంకా మన వాళ్ళు కూడా ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేమైతే రెగ్యులర్గా తింటాము. ఇవి కాకపోయినా కనీసం నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు అయినా కంపల్సరీ ఉంటాయన్నమాట మా ఇంట్లో. ఇలా వస్తుందన్నమాట. ఇలా మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ అయితే నేను తిని చూశాను. ఎంత అంటే అంత టేస్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట. చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.